అవసరం కాయలు ఉన్నాయన్నా అడావుడిగా తింటాం ఫోటో తీసి చైతన్య రెడీ చైతన్య బాబాయ్ పేపర్ తీసేయండి అవజోడు తీయమంటావా ఉంచమంటావా గుంటూరు మీడియా వారికి ఉండు వాళ్ళు రెడీ చెప్తారు ఉండు ఇదిగాక వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళ సరుకు వాళ్ళ కళ్ళ ముందే రేట్లు అమ్మేసి ఇక్కడికి వచ్చే కూరగాయలు మాకు ఇక్కడికి వచ్చే కూరగాయలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కొల్లిశారదా హోల్సేల్ కూరగాయల మార్కెట్ వర్తక సంక్షేమ సంఘం తరఫున ఈరోజు సాక్షి పేపర్లో ఈనాడు పేపర్లో మా బాధల్ని తెలియజేయాలని ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. 1999లో పీవీకే నాయుడు మార్కెట్ నుంచి మమ్మల్ని కొల్లిశారదా మార్కెట్కి గౌరవనీయులు మాన్య శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ మాకు కృష్ణబాబు ద్వారా ఏర్పాటు చేసి ఇక్కడ అలాట్మెంట్ చేశారు. అయితే అప్పుడు మా షాపులను అక్కడ వదులుకొని మేము ఇక్కడ వ్యాపారం చేయడానికి వచ్చాము వాళ్ళ మాట మేరకు. అప్పటి నుంచి 3 సంవత్సరాలకు ఒకసారి రెన్యువల్ చేస్తూ 33% రెంట్ పెంచుకుంటూ 1000 రూపాయల నుంచి ఈరోజు నెలకు 18,000 చొప్పున 1,44,00,000 సంవత్సరానికి అద్దె కడుతున్నాము. అలాగే ఆశీల రూపంలో 65 నుంచి 70 లక్షల దాకా సంవత్సరానికి ఆదాయం ఇస్తున్నాము. కానీ మేమేదో ఇక్కడ ఉచితంగా చేస్తున్నామని మాకేమైనా అద్దె కట్టట్లేదని బయట అనేక రకాలుగా మాట్లాడుకుంటున్నారు. మేమైతే కంపల్సరిగా షాపుకి 18,000 చొప్పున ప్రతి ఒక్కళ్ళు అద్దె కడుతున్నారు. 500 నుంచి 600 కుటుంబాలు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఇక్కడ బతుకుతున్నారు. ముఠావాళ్ళ రూపంలో గుమస్తాల రూపంలో ఏ విధంగా అయినా సరే. ఈ రోజున మే 24, 31వ తారీఖున మీ టైం అయిపోయింది, మీరు ఖాళీ చేయమని చెప్పి మాకు చెప్పారు. అయ్యా మేము ఇక్కడే బతుకుతున్నాము, మాకు మళ్ళీ రెన్యువల్ చేసి మాకు కల్పించమని అడుగుతున్నాము. కమిషనర్ గారిని రిక్వెస్ట్ చేశాము, వల్ల కాదన్నారు. మా స్థానిక ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి మా బాధ వివరించుకున్నాం. ఆయన వచ్చి మాట్లాడి నేను మాట్లాడతాను, నేనున్నాను మీకు అని చెప్పి ఆయన అభయం ఇచ్చారు నజీర్ అహ్మద్ గారు. అలాగే మొన్న పాటలు 12, 13, 14 పాటలు వేసి ఇప్పుడు గవర్నర్ ప్రోగ్రాం వల్ల పాటలు పోస్ట్పోన్ చేశారు. అలా పాటలు కాకుండా మా షాపులు మాకు కొంత రెంట్ పెంచైనా సరే మాకు కేటాయించవలసిందిగా, లేదు ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్తే కనుక మాకు ఏదైనా బైపాస్లోనో ఎక్కడైనా సరే గవర్నమెంట్ వారు మాకు ఏర్పాటు చేసి మా షాపులు మాకు కేటాయించి ఏ విధంగా అయితే మమ్మల్ని ఇక్కడికి పంపించారో అదేవిధంగా కొత్త మార్కెట్ కట్టించి మమ్మల్ని అందరినీ అక్కడికి పంపించవలసిందిగా మీడియా ద్వారా మేము ప్రజాప్రతినిధులు మొత్తాన్ని రిక్వెస్ట్ చేస్తూ కోరుకుంటున్నాము. అలాగే మొన్న కరోనా టైంలో 16 నెలలు మా ప్రాణాలని ఫణంగా పెట్టి వ్యాపారం చేశాము. అయినా సరే ఆ రోజున మేము ఇక్కడ షాపులు వదిలేసి బైపాస్లో వ్యాపారం చేస్తూ కూడా ఈ షాపులకు రెంట్ కట్టడం జరిగింది. ఒక్క నెల లేట్ అయితే 2 రూపాయల వడ్డీ చొప్పున మున్సిపాలిటీ వాళ్ళు మా దగ్గర అద్దెలు వసూలు చేశారు. అయినా సరే మేము వడ్డీలతో సహా అద్దెలు మొత్తం చెల్లించి ఉన్నాము. కావున మా యందు దయ ఉంచి ఈ షాపులు మాకు కేటాయించి, లేదు ఇరుగ్గా ఉందబ్బాయి బైపాస్ మీకు వెళ్ళిపోండి అని గవర్నమెంట్ వారు చెప్తే గవర్నమెంట్ తరపు నుంచి మాకు షాపులు అలాట్మెంట్ చేసి మా యందు దయ ఉంచి మా అందరికీ షాపులు అలాట్మెంట్ చేసి మమ్మల్ని పంపించవలసిందిగా కోరుతున్నాము. ఇప్పుడు ఇక్కడ 25 సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తూ రొటేషన్ ద్వారా మేము పాటలు పాడుకోండి అన్నారు, పాడలేము, పాడే పరిస్థితుల్లో మేము లేము. కావున
రూపాయలు 2,000 రూపాయలు అద్దెలు పెంచైనా సరే మాకు కేటాయించవలసిందిగా కమిషనర్ గారిని, మేయర్ గారిని, అలాగే మా స్థానిక ప్రజాప్రతినిధులు మొత్తాన్ని రిక్వెస్ట్ చేస్తూ కోరుకుంటున్నాము. అది మీడియా ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ద్వారా మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తూ మీ ద్వారా మా బాధను తెలియజేయవలసిందిగా కోరుచున్నాము. కరోనా సమయంలో 40 సంవత్సరాలు మార్కెట్కి ప్రెసిడెంట్గా చేసినటువంటి ఒక వ్యక్తి కరోనా బారిన పడి చనిపోయినా కూడా కలెక్టర్ గారు ఆ రోజు పిలిచి మీరు కూరగాయలు, నిత్యావసర సరుకులు ఆపడానికి వీల్లేదంటే మా ప్రాణాలని పణంగా పెట్టి వ్యాపారం చేశాము. ఆ 2 సంవత్సరాల సమయం అన్నా మాకు ఇప్పుడు కేటాయించి ఆ 2 సంవత్సరాలు అక్కడ ఖాళీ అయిన సమయం ఇక్కడ మాకు ఇచ్చి ఈ 2 సంవత్సరాలు మేము ఇక్కడ ఉండేలాగా కమిషనర్ గారు, మేయర్ గారు, ప్రజాప్రతినిధులు ఆలోచించి నిర్ణయం తీసుకొని మాకు అవకాశం కల్పించాలని మీడియా మిత్రుల ద్వారా మరొక్కసారి కొల్లి శారదా హోల్సేల్ కూరగాయల మార్కెట్ వర్తక సంక్షేమ సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తూ కోరుకుంటున్నాము.